కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని అవుతుందేమో చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నది. మండలిలో మనకే బలం ఉంది. క్రిందటిసారి మండలిలో తెలుగుదేశం వాళ్ళకి ఆధిపత్యం ఉండి శాసనసభలో బిల్లులన్నింటినీ వాళ్ళు అడ్డుకున్నారు అన్నట్టు. అయితే అప్పుడు అక్కడ ఒక కాన్సెప్ట్ ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. మండలి రద్దు నిర్ణయం అది తప్పని నేను ఆ రోజున కూడా చెప్పాను. ఎందుకంటే అది రాజకీయ నిరుద్యోగులకు ఒక ఆశ్రయం కల్పించేటటువంటి అంశం, దాన్ని రద్దు చేసుకోకూడదు అన్నట్టు. ఈలోపు కేంద్ర ప్రభుత్వం కోర్టుల దాకా వెళ్ళినా అది జరగలేదు. ఈలోపు అవకాశాలు రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు. ఇవాళ మండల్లో హైయెస్ట్ ఆధిపత్యం వైసీపీది అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అలాగే దాని ద్వారా అడ్డుకోవాలనుకుంటున్నారు. రైట్, అది స్ట్రాటజీ తప్పని నేను అన్నాను. ఓ రాజకీయం అన్నటువంటిది అలాగే ఉంటుంది. గతంలో వాళ్ళు చేసినా ఇప్పుడు వీళ్ళు చేసినా సరే వాళ్ళు అనేక బిల్లులు ఆపారు, వీళ్ళు అనేక బిల్లులు ఆపాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక లాజికల్ పాయింట్ ఉంది. చంద్రబాబు గారికి కోపం వస్తే, ఎందుకంటే డౌట్ వచ్చింది ఏంటంటే వాళ్ళకున్నయే తక్కువ మండల్లో సీట్లు, టోటల్ కలిపితే 10 దాకా ఉన్నట్టున్నాయి. ఏది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, పీడిఎఫ్ వాళ్ళు, వీళ్ళందరిది కలిపితే ఓ 10 దాకా ఉన్నటువంటి పరిస్థితి. టీచర్లు ఇవన్నీ కూడా కలిపితే వచ్చినటువంటి మెజార్టీ దాదాపు 42 దాకా వీళ్ళకే ఉన్నాయి. ఈవెన్ మంత్రివర్గంలో ఒక్కళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు గారు మండల్లో వాళ్ళకి. సాధారణంగా క్రిందసారి మండల్లో వాళ్ళకి ఇచ్చారు ఛాన్సెస్, యనమల రామకృష్ణ గారు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వలేదు. అంటే జగన్ ఇట్లా చేస్తారని ముందుగానే కనిపెట్టారు. ఇప్పుడు కేంద్రంలో ఇదివరకైతే కనుక జగన్ పంపిస్తే కేంద్రం ఆపేసింది, ఇప్పుడు పంపిస్తే ఆపదు, ఓకే చేసేస్తుంది. మండలి రద్దు చేసి పడేస్తే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా వైసీపీ తరపున మిగిలిన వాళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు అవుతారు. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటారా, చంద్రబాబు గారు చేస్తారా అంటే ఇదొక జస్ట్ డౌట్ మాత్రమే. ఏం జరుగుతుందో చూద్దాం.